అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కామ్రేడ్ రామకృష్ణారెడ్డి విద్యార్థి దశ నుంచి కూడా ప్రగతిశీల భావాలు కలిగి ఉండి ప్రింటింగ్ ప్రెస్లో పనిచేశాడు. తను ఏ పని ఒప్పుకున్నా సీరియస్గా ఆ పని మీద అంకితం అయ్యేవాడు. తన జీవిత భాగస్వామి కూడా ప్రజా ఉద్యమాల్లో, ప్రధానంగా మహిళా ఉద్యమాల్లో పనిచేయడానికి పూర్తి సహకారం వెన్నెముకలాగా ఉన్నాడు. నాకు విద్యార్థి దశ నుండి పరిచయమే. పోస్టర్లు రాయటంలో దిట్ట. అప్పుడు పోస్టర్లు అతికిచ్చేవాళ్ళం బస్సులకి. ఆయన తెల్లవారులు 3 దాకా రాసి ఆ పోస్టర్లోనే ముడుచుకొని పడుకునేవాడు. చాలా పొడుగుండేవాడు. అయినా అట్లా అన్నం కూడా తినకుండా అట్లా పడుకొని శ్రమ పడేవాడు. శ్రమజీవి. అప్పుడు బీడీలతో రాసేవాళ్ళం పోస్టర్ల మీద. ఆయన రాసి అవన్నీ అక్కడే పెట్టేసి అంటియటానికి 5 గంటలకు బస్సులు స్టార్ట్ అవుతుంది కాబట్టి అంటియటానికి ఇచ్చేవాడు. అట్లాంటి అన్నిట్లో ఉండేవాడు. అన్ని ఉద్యమాల్లో ఆయన శక్తి మేరకు పనిచేస్తూ ఆయన జీవితకాలం మా పత్రిక కూడా ఆయనే ప్రింటింగ్, ఆయన ప్రెస్లోనే ప్రింటింగు. అనేక పుస్తకాలు, అనేక ప్రగతిశీల భావాలు కలిగిన వాళ్ళ పుస్తకాలు. ఆ మధ్యనే ఆయన పుస్తకం ఆయన ప్రెస్ మీద దాడి చేశారు. ఒక పుస్తకం ప్రచురణ చేసినందుకు ఆర్కే పుస్తకం ప్రశ్నించారని. ప్రచురణకర్తలు ఉన్న తర్వాత ఎట్లా చేశారని మేమందరం పోయి కూడా అంతా అలిగిన తర్వాత నేను కూడా ఒక పత్రిక ఎడిటర్గా ఉన్నాను, నా పత్రిక కూడా ఇక్కడే ఉంటుందని గొడవపడ్డ తర్వాత వాళ్ళు కొంచెం ఆగారు. అయినప్పటికీ ఒక తప్పుడు కేసు పెట్టారు. ఆ కేసులో కూడా మా మిత్రుడు కృష్ణారావు గారు ఆర్గ్యుమెంట్ చేసి దాన్ని కొట్టివేసి కంప్యూటర్లు వెనక్కి తెచ్చుకోవడం జరిగింది. అట్లా అనేక ఒత్తిళ్లకు గురవుతూ కూడా ఆయన ఎప్పుడూ వెనక్కి జరగలేదు. ప్రజా ఉద్యమాలకు అండగా ఉన్నాడు, ప్రగతిశీల భావాలకు మద్దతుగా ఉన్నాడు, కుటుంబంలో కూడా మద్దతుగా ఉన్నాడు. వాళ్ళ కుటుంబం కూడా అంతే. వాళ్ళ మేనమామ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిండు 78లోనే. వాళ్ళ మిగతా కుటుంబం, నాన్నగారు కూడా టీచర్, కవి, వాళ్ళ అక్కయ్య గారు కూడా టీచర్, మంచి రచయిత. ఇట్లా వీళ్ళందరూ కుటుంబం అంతా కూడా సహకారంగా అందించేది. అన్నిటికి మించి వాళ్ళ అమ్మగారు వీళ్ళిద్దరికి మ్యారేజ్ కాకముందే మేము ఎప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళం. ఆమె అందరినీ ఆదరించేది. పోయిన వాళ్ళకి ముందు బాబు అన్నం తినండిరా అని అన్నం పెడుతూ ఆదరించే ఉండేది వాళ్ళ అమ్మ. అట్లా ఆ కుటుంబం అంతా కూడా అట్లే ఉంటూ ఆ కుటుంబం నుంచి వచ్చిన ఆ వారసత్వాన్ని కొనసాగించి ఉద్యమంలో చివరి దాకా. మొన్న 3 రోజుల క్రితం కూడా నాతోటి మాట్లాడిన అనేక విషయాల్ని. ఆయనకు వచ్చిన జబ్బు ఒక దుర్మార్గమైన జబ్బు. ఆ జబ్బు ఫలితంగా ఈరోజు ఆయన మల్టీ ఆర్గాన్ డిఫెక్ట్ అయ్యే జబ్బు వచ్చింది. డాక్టర్లు కూడా చెప్పారు హోప్లెస్, మేము చెప్పలేమండి అన్నారు. నేను అడిగిన డాక్టర్లు కూడా. ఎంతకాలం నుంచి అనారోగ్యం పాలయ్యారు అంటే 1 ఇయర్ నుంచి అనారోగ్యంలోనే ఉన్నారు. అయినప్పటికీ వచ్చిన వాళ్ళందరితోటి మాట్లాడుతూ మంచిగానే ఉండేవాడు. మొన్న 3 రోజుల క్రితం కలిసినప్పుడు కూడా వాయిస్ కొంచెం డౌన్ అయింది, కానీ మాట్లాడుతూ ఉండేవాడు. అట్లా చివరి నిమిషం దాకా కూడా ఉద్యమ సహచరులతోటి ఆయన కలిసి జీవనం సాగిస్తూ ఆయన తుది శ్వాస వరకు కూడా జెండా వైపున ఉన్నాడు. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీకి అండగా ఉన్నాడు. చివరి నిమిషం దాకా తన సహచరికి అండగా ఉన్నాడు. మాలాంటి వాళ్ళందరికీ అనేక విధాల అదోడుగా ఉన్నాడు. ఏ విషయాల్లోనైనా, అది ఆర్థిక విషయాలు కావచ్చు, ఆకలి విషయంలో కావచ్చు, ప్రింటింగ్ విషయంలో కావచ్చు, బాయ్ ఇట్లా ముందురా అంటే సర్రా బాయ్ అని సహకరించే మనస్తత్వం కలిగిన వాడు. అట్లాంటి ఒక మిత్రుణ్ణి, ఒక ఆప్తుణ్ణి, ఒక ఉద్యమ సహచరుణ్ణి కోల్పోవడం బాధాకరంగా ఉంది. ఆయనకి జోహార్లు అర్పిస్తూ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కేంద్ర కమిటీల తరఫున మా అందరికీ ఆయన ఆదుకున్నవాడే. వాళ్ళందరికీ ఆయనకి జోహార్లు అర్పిస్తున్నాం. వారి ఆర్కేఆర్కి మీకు అంటే ఎటువంటి అనుభవం? ఆర్కేఆర్కు నాకు సుమారు 30 సంవత్సరాల పైగా మేమిద్దరం పరిచయస్తున్నాం. ఆర్కేఆర్, సంధ్య ఇద్దరు కూడా ఒక ఆదర్శ దంపతులు, ఆదర్శ ఉద్యమకారులు. వారి ఆదర్శ జీవితం అనేక మందిని ప్రేరేపింపజేసింది, ఉత్తేజపరిచింది, ఉత్సాహపరిచింది. వారు చూపించినటువంటి మార్గంలో చాలామంది యువకులకు ఆదర్శ వివాహాలు చేయడం, కులాంతర మతాంతర వివాహాలు చేయడం, ఆ వివాహాలకు అవసరమైనటువంటి ఆర్థిక సహకారం అనుకోండి, లేదా ఇతర ఏ రకమైనటువంటి సహకారమైనా సరే వాళ్ళు అందించడం జరిగింది. ఆ మిత్రుడు ఒక 2 నెలల క్రితం నేను తనతో ఒక 2-3 గంటలు అనేక విషయాలు మాట్లాడటం జరిగింది. అప్పటికే ఆయన ఒక రకమైనటువంటి బెడ్ రిడన్గా ఉన్నాడు. అయినప్పటికీ కూడా తన ఆలోచనలు మాత్రం, శారీరకంగా బలహీనంగా ఉన్నాం, మానసికంగా మాత్రం హి వాస్ వెరీ enthusiastic and emotionally he spoke to us many things. అతను లేకపోవటం చాలా బాధాకరం. అతని మరణం అభ్యుదయవాదులకు, ప్రజా ఉద్యమకారులకు తీరని లోటు.
కామ్రేడ్ రామకృష్ణారెడ్డి ఆర్కేఆర్కు విప్లవ జోహార్లు అర్పిస్తూ వారి ఆశయాలను ప్రగతిశీల శక్తులు ముందుకు తీసుకుపోతాయని ఆశిస్తున్నాను. నా పేరు భిక్షమయ్య, సిపిఐఎం పార్టీ. సంధ్య గారు ఇప్పుడు కోల్పోయారు కదా భర్తని, అంటే ఇప్పుడు సంధ్య గారి పరిస్థితి ఎలా ఉంది? పరిస్థితి ఏం లేదు, తను ధైర్యవంతురాలే. అందరికీ మహిళ వాళ్ళకి ఎక్కడన్నా బాగలేని వాళ్ళు ఉన్నా అంటే ఆ, మొన్న నల్లగొండ ఇష్యూ అలాంటి వాటికి కానీ ఇంకా అలాంటి ఏమైనా జరిగినా కంపల్సరీ అక్కడికి వెళ్ళి వాళ్ళ తరపున మాట్లాడుతూ ఉంటుంది, ఫైట్ చేస్తూ ఉంటుంది. ఫైటర్ ఇంకా అంతే. ఇంకా రామకృష్ణ గారు తనకి సహకరిస్తూ ఉంటారు. తన పిల్లల్ని కూడా కొంతమందిని, చాలామంది పిల్లల్ని దత్తత తీసుకొని వాళ్ళని చదివించి వాళ్ళు పెద్ద పెద్ద ఇంజనీర్లు, పెద్ద పెద్ద జాబులలో. ఇప్పుడు ఇప్పుడు పిలిచిన అమ్మాయిని కూడా పెంచిన అమ్మాయి, ఇప్పుడు ఇటు వెళ్ళిన అమ్మాయి కూడా భర్త లేని లోటు తెలుస్తుంది అంటారా? తెలుస్తుంది కదా ఎలాగైనా. అదైతే ఉంటుంది కదా, ఎంతమందిని పెంచినా ఎన్ని పనులు చేసినా ఇంట్లో అది అలవాటు అయితే ఉంటుంది కదా, అలవాటు తెలుస్తుంది. కానీ చాలా ధైర్యవంతురాలు అసలు అయితే, ధైర్యవంతురాలు చాలా. ఇక మన ధైర్యం బాగుండాలని కోరుకుంటున్నాను. ఆర్కే గారికి రామకృష్ణ చాలా కాలంగా మిత్రుడు. సంధ్య రామకృష్ణ ఇద్దరు ప్రింటింగ్ టెక్నాలజీ డిప్లొమా చేసేప్పుడు క్లాస్మేట్స్. అప్పుడు అంటే ఆనాటి ఉద్యమ కాలంలో ఉద్యమాలతో పాటుగా అప్పుడు ఉన్నటువంటి చైతన్యంగా ఉన్న విద్యార్థి ఉద్యమాలు, పీడిఎస్సీ ఉద్యమాలు లాంటివి, మిగిలిన లెఫ్టిస్ట్ ఉద్యమాలు అన్నింటిలో కూడా యాక్టివ్గా ఉండడం. అప్పటి నుంచి కూడా ఇద్దరు సహచరులు ఉండి సహచర్యంగానే కలిసి బతకాలని స్టేజ్ మ్యారేజ్ చేసుకొని ఒక ఆదర్శ జంటగా ఉండి ఎంతోమంది అనాథ పిల్లల్ని కూడా క్రోడీకరి పెంచి పెద్ద చేసినటువంటి మంచి ఫ్యామిలీ. ఒక బ్రతకడానికి ఒక ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకున్న ప్రింటింగ్ ప్రెస్ను ధనానికి ఆశపడి ఎట్లాంటి వల్గారిటీ ప్రింటింగ్ లాంటివి ఎప్పుడూ చేయలేదు. ఏ చైతన్యవంతమైన ప్రింటింగ్ అయినా డబ్బులు లేని వాళ్ళు ఎవరు చేసినా ఆయనందరికీ సహాయ సహకారాలు అందించేవాడు. ఏ ఆర్గనైజేషన్ వాళ్ళకైనా దాదాపు ఖర్చులకే చేసి పెట్టేటువంటి మంచి మనిషి. ఆయన మీదే పోలీసులు ఆ మధ్యకాలంలో ఆ కేసు పెట్టడం, ఎవరిదో సాహిత్యం ప్రింట్ చేశారని హెరాస్ చేయడం. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం మరీ క్షీణించింది. ఆ దశలో అట్లాంటి ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా ఉండి దాంతోపాటు మంచి కవి కూడా అతను. సో ఇవన్నీ చేసినటువంటి రామకృష్ణను ఈ సమాజం, ఎస్పెషల్లీ ఈ పాలక వర్గాలు సతాయించి ఆరోగ్యాలు క్షీణించేటట్టుగా చేసినాయి. చాలా లాస్ట్ 2.5 yearsగా చాలా స్ట్రగుల్ అవుతూ, చాలా అప్పటికి కూడా ఆయన ఫోన్ల ద్వారానే కార్యక్రమాలు నడిపిస్తూ అందరితో మేము ఎవరం వెళ్ళినా నాకేం కాదన్నా నేను బాగానే ఉన్నాను అనుకుంటూ మంచి సహచర్యంగా మా అందరికి కూడా నవ్వుతూ మాట్లాడినటువంటి మనిషి. నేను పర్సనల్గా కలవకపోయినా నిన్న కూడా చాలా ఆరోగ్యంగానే ఉండేటువంటి మనిషి. ఈరోజు సడన్గా పోవడం ముఖ్యంగా సంధ్యకు నష్టం అన్నవి దానికంటే ఈ సమాజానికి కూడా రామకృష్ణ పోవడం అనేది ఒక పెద్ద నష్టం. సో నిజంగా ఆర్కే అందరికీ ఆదర్శవంతమైన జీవితం గడిపినటువంటి మనిషి. ఆదర్శంగా ఉండాలని ఎంతోమంది విద్యార్థి దశగా చెప్తారు, కానీ తర్వాత ఆచరణలోకి వచ్చేప్పటికి చాలా పాటించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అట్లా చాలా తక్కువ మందిలో అరుదైన జంటల్లో ఈ ఆర్కే సంధ్యా జంట ఒకటి. నిజంగా వీళ్ళందరూ సమాజానికి ఎంతో ఉపయోగకరమైన పనులు చేస్తున్నారు. ఇంకా సంధ్య అయితే ఇప్పటికీ ఇంకా అట్లాంటి ఆ జీవితాన్ని కొనసాగిస్తూనే ఉంటుందని ఆశగా ఉంది. అట్లనే కొనసాగిస్తూ ఉంటుందని నమ్మకం మా అందరికీ ఉంది. నిజంగా ప్రజల కోసమే జీవించినటువంటి ఆర్కే మరణించడం ప్రజలందరికీ, ప్రజా ఉద్యమాలకు నష్టమైన అందరికీ ఉండాలి. ఆర్కేకు లాల్ సలాం. కామ్రేడ్ ఆర్కే మాది అమరుల బంధుమిత్రుల సంఘం. తర్వాత అమరుడు ఆర్కే పుస్తకాన్ని ప్రింట్ చేసింది తనే. ఆ పుస్తకం ప్రింట్ అయినప్పుడు నవ్య ప్రింటింగ్ ప్రెస్ మీద దాడి చేయడం పోలీసులు, తన మీద అప్పుడు కేసులు కూడా పెట్టారు. నిజానికి అప్పటికి అన్నకి ఆరోగ్యం కూడా బాగలేకుండా ఉండే. ఆ టైంలోనే ఆ బుక్ ప్రింట్ చేస్తున్నారు అని చెప్పనేసి, ఇల్లీగల్ అని చెప్పనేసి బాగా సతాయించి దాని మీద ప్రింటింగ్ ప్రెస్ మీద దాడి చేసి ఉన్న సందర్భంలో నిజంగా అన్న చాలా సఫర్ అయ్యాడు. అయినప్పటికీ చాలా ధైర్యంగానే మళ్ళీ మాకు ఆ ప్రింటింగ్ని, పుస్తకాలని ప్రింట్ చేసి ఇవ్వడంలో చాలా సహాయం చేశాడు. ఆర్కే సహచరి
శిరీష్ అక్క ఇప్పుడు జైల్లో ఉంది. ఉండుంటే బహుశా ఆమె కూడా వచ్చి కలిసి ఉండేదేమో. ఆ శిరీష్ అక్కకి ఆ పుస్తకాన్ని ప్రింటింగ్ చేసి బయటికి తీసుకురావడానికి అన్న చాలా విధంగా హెల్ప్ చేశాడు. ఆ? తన అన్నీ కూడా అక్రమ కేసులు అనేటువంటివి. ఒకటే ఆర్కే సహచరి కాబట్టి అనేది. నిజానికి ఇప్పుడు సంధ్యక్క కూడా బయటకు వచ్చి ఆవిడ గొంతు అంతో ఇంతో వినిపిస్తుంది అని అంటే ఆయన సహకారం అయితే చాలా ఉంది. అది బయట ప్రజలకి అర్థం కాకపోవచ్చు, కానీ చూసే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. నిజానికి ఆమె ఇంట్లో నుంచి ఎవరైనా సరే ఒక మహిళ బయటికి రావాలి అని అంటే ఆ ఇంట్లో పురుషులు మద్దతు లేకుండా ఎవరు రాలేరు. అట్లాంటిది తను బయటకు వచ్చి అది ఎక్కడైనా సరే, ఎక్కడ ఏ అన్యాయం జరిగినా సరే తను వెళ్తుంది, అక్కడ ఉంటుంది అని అంటే దానికి మెయిన్ సపోర్ట్గా నిలిచింది అన్న. అన్నకి అమరుల బంధుమిత్రుల సంఘం తరపున నివాళి తెలియజేస్తూ. చైతన్య మహిళా సంఘం నుంచి జ్యోతి మాట్లాడుతున్నా. సంధ్య ఏంటంటే చాలా వ్యక్తిగతంగా ఎప్పటి ఏళ్ళ నుంచో పరిచయము. సంధ్య చేసే ప్రతి కార్యక్రమానికి ఆర్కే చాలా సపోర్ట్గా ఉన్నాడు. అట్లాంటి ఆయన కోల్పోవడం అయితే చాలా బాధాకరము. మా అక్క ఇంతకుముందు ఎన్కౌంటర్ అయితే ఆ పుస్తకాన్ని కూడా ఆర్కే ఫ్రీగా నవ్య ప్రింటర్స్లో చేసి ఇచ్చిండు అన్నట్టు. అందుకని ఏ అమరుల పుస్తకాలైనా ఆర్కే ఫ్రీగా చేసేవాళ్ళు. అటువంటి మనిషిని కోల్పోవడం నిజంగా చాలా బాధాకరం. చైతన్య మహిళా సంఘం నుంచి సంధ్యకు వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతుంది. పేరుకి నవ్య ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకున్న ఎంతో గొప్ప గొప్ప పనులు చేసి మా అందరికీ కూడా రోల్ మోడల్. చాలా మందికి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశారు. ఆయన బాటలో మేమందరం నడుస్తాం. కామ్రేడ్కి జోహార్ అని తెలపడం జరుగుతుంది. అదేవిధంగా తప్పుడు కేసులు పెట్టి గత 2 ఏళ్ల నుంచి హింసించడం జరిగింది. దానివల్లనే కొంచెం ఆయన అనారోగ్యం పాలయ్యాడు. కానీ మా అందరికీ కూడా చాలా ఇన్స్పిరేషన్, రోల్ మోడల్ అని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వీళ్ళందరూ కూడా నివాళులు అర్పించడం జరుగుతుంది. పూర్తిగా కూడా ఫ్యామిలీ అంతా కూడా శోక సముద్రంలో మునిగిపోయిందని చెప్పొచ్చు. జోహార్ కామ్రేడ్ అని వీళ్ళు తెలపడం జరుగుతుంది. కెమెరామెన్ శివతో పెట్టి రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.